రామ్ నారాయణ్ రామ్. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ పార్టీల్లో చేరిపోయారు. వాళ్ళు పార్లమెంట్కు వెళ్ళాక ధర్మం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ధర్మం గురించి ఏమీ తెలియని వాళ్ళు ఈ రోజు ధర్మానికి ఠేకా తీసుకున్న వాళ్ళు అయిపోయారు. సెలబ్రిటీలు అంతా యాడ్స్ కోసం మాత్రమే పనిచేస్తారు. అమితాబ్ బచ్చన్ గురించి చెప్పాలి అంటే ఆయనకు ఇంకెందుకు డబ్బు కావాలి? అంత డబ్బుతో ఏమి చేస్తారు? ఆయన భార్య జయా బచ్చన్ పార్లమెంట్లో ఉన్నారు. ఆమె ధర్మం మీద సలహాలు ఇస్తున్నారు. కానీ వాళ్లకు ధర్మం గురించి అసలు తెలియదనే చెప్పాలి. నాకు అర్థం కావడం లేదు. వాళ్లకు డబ్బు కూడా కావాలి, గౌరవం కూడా కావాలి, ధర్మం ప్రచారం కూడా చేయాలి. మీరు చూసే ఉంటారు, వీళ్లు దుర్గాపూజలకు రిబన్ కట్ చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. వీళ్లకు భూమి మీద ఉన్న అన్ని భోగాలు దక్కాయి. అవి ఎలా దక్కాయో చదువుకున్న వాళ్ళు వాళ్లేనా? మిగతా ప్రజలు చదవలేదా? వాళ్లను దేవుళ్లని భావించిన ప్రతి మనిషి మూర్ఖుడే. వాళ్ళు మనలాంటి వారే. ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా వారు మరణించిన తర్వాత ఏమీ తీసుకెళ్లరు. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్తారు. కానీ ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్లకు జ్ఞానం లేదు. ప్రకృతి గురించి ఎవరు చెప్పరు. సమాజం ఎలా మెరుగుపడాలో ఎవరు చెప్పరు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తయారు చేశారన్నా వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూవే రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఎందుకంటే అంబేడ్కర్ను ప్రతిమలా ఉంచి వాడుకున్నారంతే. ఇప్పటి రాజకీయ పార్టీలు చాలా మంచి పని చేస్తున్నాయి. వాళ్ళు కలిసి రాజ్యాంగంలో మార్పులు చేయాలి. ఎందుకంటే 75 సంవత్సరాల క్రితం రూపొందించిన రాజ్యాంగం ఇప్పటి కాలానికి ఎలా సరిపోతుంది? ఇప్పుడు సైన్స్ మారిపోయింది, ఎడ్యుకేషన్ మారిపోయింది, దేశం మారిపోయింది, దేశంలో సమస్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ మారుతున్న ప్రపంచంలో 75 ఏళ్ల క్రితం చేసిన రాజ్యాంగం పనిచేయడం కష్టమే. అందుకే ప్రకృతిపరమైన రాజ్యాంగం తీసుకురావాలి. ప్రకృతియే అన్ని సమస్యలకు పరిష్కారం. మనిషి ప్రకృతిలోంచే వచ్చాడు. ప్రకృతిలోని 5 మూలతత్వాల వల్లే మనిషి రూపుదిద్దుకున్నాడు. ప్రకృతి ఉత్పత్తులను తినడం వల్లే మనిషి జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం ప్రకృతి రాజ్యాంగాన్ని తీసుకురావాలి. ఎన్నికల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా ప్రకృతి రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలి. ప్రకృతి రాజ్యాంగం భూమిపై అమలు చేయబడితే సమస్యలన్నీ తాను పరిష్కరించబడతాయి. ఇప్పటికీ ప్రజలు మారకపోతే, ప్రకృతిని అంగీకరించకపోతే, ఆ ధర్మాన్ని, ఆ న్యాయాన్ని పాటించకపోతే మరింత పెద్ద వినాశనం జరిగే ప్రమాదం ఉంది. అది మనమే ఎదుర్కోవాలి. 75 సంవత్సరాల క్రితం చేసిన తప్పులను మళ్లీ చేయకండి. ప్రకృతికి మానవాళిని మార్చుకునే అవకాశం ఇచ్చింది. మనిషి మారాలి. భూమిపై ఉన్న ప్రతి మనిషి ప్రకృతిలోంచే వచ్చినవాడే. మీరు మీ తల్లిదండ్రులను కాదనలేరు. వాళ్ళు మీకు జన్మనిచ్చారు. కాబట్టి అలాగే ప్రకృతిని కూడా మీరు కాదనలేరు. ప్రతి మనిషి మనస్పూర్వకంగా ప్రకృతి ధర్మాన్ని అంగీకరించాలి. ప్రతి అడుగులోనూ ప్రకృతి న్యాయాన్ని ముందుకు నడిపించాలి. ప్రకృతి ధర్మాన్ని గౌరవించాలి. సూర్యుడు ఎప్పుడూ తన కాంతిని పంచేటప్పుడు భేదభావం చూపలేదు. అందరికీ సమంగా కాంతిని ఇస్తాడు. మనిషి ప్రకృతి న్యాయాన్ని పాటించక తన ఇష్టానుసారంగా తన ప్రకృతిని తయారు చేసుకుంటున్నాడు. మనిషి ఒక మంచి విషయం కూడా సృష్టించలేదు. తప్పు మీద తప్పే చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ మనిషికి మారేందుకు సమయం ఉంది. మారాలి. ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్ని కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయి. అందరూ అంటున్నారు బీజేపీ ధర్మరాజకీయం చేస్తోంది అని. కానీ ధర్మాన్ని వదిలి ఇంకేదైనా రాజకీయం సాధ్యమా? భూమిపై ధర్మాన్ని అంగీకరించని మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషిని నేను ప్రార్థిస్తున్నాను. ప్రకృతికి మళ్లీ మనిషిని మారేందుకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మారిపోవాలి. ఎందుకంటే భూమి సుమారు 52 సార్లు మారిపోయింది. ఈసారి తిరిగి మారితే ఎవరూ రక్షించబడలేరు. అందుకే రామ్ నారాయణ్ రామ్ అన్న జపం చేస్తూ ఉండండి. ప్రకృతిని అంగీకరించండి. అప్పుడు ప్రకృతే మన సేవలో నిలబడుతుంది.